శామ్యూయల్ హ్యాడ్లీ అనే ఒక మిషనరీ ఒక అన్య కుటుంబం నుంచి వచ్చాడు. అయితే తన తండ్రి తన సహోదరుడు ఎప్పుడు తాగుబోతనంతో ఉండేవారు. అయితే అమ్మ జేన్ అనే వ్యక్తి విశ్వాసురాలు. అయితే ఎప్పుడు అటువంటి పరిస్థితి నా బిడ్డ శామ్‌కి రాకూడదని ఎల్లప్పుడూ అతని కోసం ప్రార్థన చేసేదిగా ఉంది. కానీ శామ్యూయల్ అనే వ్యక్తి 18వ ఏట వచ్చేసరికి తన ఫ్రెండ్స్ బలవంతం చేసినప్పుడు అతను కూడా త్రాగుడుకి బానిస అయిపోతాడు. మరి తన 20వ ఏట వచ్చేసరికి తన తల్లి అనారోగ్యంతో మరణిస్తుంది. ఆ తర్వాత ఇంచుమించు 15 సంవత్సరాలు అతను త్రాగుడులోనే ఉంటాడు. ఎంత మాత్రం దానిని వదిలిపెట్టేవాడుగా ఒకవేళ ఒక్కరోజు తాగపోయినా ఆయన ఎంతో ఒళ్ళంతా వణుకులాగా వచ్చి తాగితే సెట్ అయిపోతానని ఎల్లప్పుడూ తాగుడికి బానిసగా ఉండేవాడు. ఇలా కాదు, ఈ తాగుడిని నేను వదలలేకపోతున్నానని నన్ను తర్వాత పేకాటకి జూదంకి అలవాటైపోయి తను పోలీసులను అడుగుతాడు, నన్ను కొన్ని రోజులు మీ యొక్క చెరసాల్లో పెట్టుకోండి అంటే అలాన్నా నేను ఈ తాగుడి నుంచి విడిపింపడతానని 5 రోజులు ఉంటాడు. 5 రోజులు చెరసాల్లో ఉన్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చాక మరలా అతనికి తాగాలనిపిస్తుంది. అలా తర్వాత వారి అమ్మ యొక్క ప్రార్థన జ్ఞాపకం వస్తుంది. అరే, మా అమ్మ నా కోసం ప్రార్థన చేసేది కదా మోకరించి, మరి ఎలాగ నేను ఈ తాగుడు నుండి బయటకు వస్తానని ఒక సభలో అతను వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఒక గొప్ప మిషనరీ వ్యక్తి ఉంటాడు. అయితే అతని దగ్గరికి వెళ్ళి నా కోసం ప్రార్థన చేయండి అని అడిగితే నువ్వే ప్రార్థన చేసుకో అన్నప్పుడు అతనికి శామ్ అనే వ్యక్తికి ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదు. కానీ ఏడుస్తూ ప్రభువా నేను పాపిని అని అంటాడు, నన్ను కనికరించు అని అనటం జరుగుతుంది. ఆ తర్వాత ఒక్క క్షణంలో దేవుడు దర్శించాడు, అంతే అతను ఆ తాగుడిని మానివేశాడు. అంతేకాదు అతని యొక్క సంస్థకి ఒక పర్యవేక్షకుడిగా మొత్తం సమస్తం 20 సంవత్సరాల వరకు అతని పరిచర్య చేస్తూ ఉన్నాడు. అంతేకాదు తన జీవిత కాలంలోనే 75,000 మందిని క్రీస్తులోనికి విశ్వాసంలో నడిపించిన గొప్ప వ్యక్తి అనొచ్చు. చూడండి, నీవెంత పాపివైనా సరే మనం ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినట్లయితే ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరికి చెప్పుకోలేనంత పాపంలో ఉన్నట్లయితే దేవుని దగ్గరికి రా, దైవజనుల సహాయం కోరు, ప్రార్థించు, దేవుడు తప్పక విడిపిస్తాడు.